కాక్రోచ్ జనతా పార్టీతోలో నెంబర్ 2 అయినటువంటి సౌరోదాస్ వ్యవహారానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అభిజిత్ అయ్యర్ మిత్ర అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు బొద్దింకల పార్టీ సీజేపీ ముఖ్య నేత అయిన సౌరోదాస్ మీద కొన్ని ఆరోపణలు ట్విట్టర్ ద్వారా మరియు పాడ్కాస్ట్ ద్వారా చేశాడు. అందులో నెంబర్ 1, సౌరవ్ ఢిల్లీ గ్రేటర్ కైలాష్ 848 GK1లో 100 స్క్వేర్ యార్డ్ లగ్జరీ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద గార్డెన్తో నివసిస్తున్నాడు అని. ఆ ప్రాంతంలో అలాంటి ఇంటి మార్కెట్ రెంట్ నెలకి 9 నుంచి 12 లక్షల వరకు ఉంటుందని, హీరో మోటోకార్ CEO పవన్ ముంజర్ ఇల్లు దీని పక్కనే ఉందని కూడా చెప్పాడు. సౌరవ్ ఫుల్ టైం జాబ్ లేకుండా ఇండిపెండెంట్ ఆర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ఎలా ఇంత ఖరీదైన ఇల్లు భరించగలడు, ఆదాయం ఫండింగ్ మూలాలు ఏంటి అని ప్రశ్నించాడు. ఆ ఇంటి రెంట్ అగ్రిమెంట్ సౌరవ్ పేరుతో కాదు 4 మంది ఇతరుల పేర్లతో ఉందని, పోలీస్ వెరిఫికేషన్ ఎలా జరిగింది అని అడుగుతున్నాడు. ఢిల్లీ ప్రభుత్వం రూల్స్ ప్రకారం అద్దెకు ఇల్లు ఇచ్చే ముందు టెనెంట్ పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి. లేకపోతే ఇంటి యజమాని రూపీందర్ ఆనంద్ 2023లో మరణించాడు. జూలై 2026 నాటికి కూడా ఓనర్షిప్ మ్యూటేషన్ కాలేదని, ఇంకా ఆమె పేరుతోనే ఉందని మిత్రా చెప్పుకొచ్చాడు. మే 22, 2026 మిత్రా ఇంటి ఫోటోలు డీటెయిల్స్ పోస్ట్ చేసిన 5 రోజుల తర్వాత మే 27 యజమాని కుమార్తె ప్రియారే సేల్ డీడ్ పోయింది అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో నోటీస్ ఇచ్చింది. ఈ ప్రకటన తల్లి 2023లో మరణించిన 3 సంవత్సరాలు జరిగిందని మిత్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అలాగే 2023లో స్లమ్లో ఉండేవాడని, జీవ సంబంధ తండ్రి నేపాలి అని, పౌరసత్వం గురించి ప్రశ్నలు, తల్లి స్పా థెరపిస్ట్ అని, కుటుంబ సాధారణ ఆర్థిక స్థితిలో ఉందని ఆరోపణలు చేశాడు. సౌరవ్ 2 వేర్వేరు డాక్యుమెంట్స్లో తండ్రి పేరు వేరేగా రాశాడు అని, నేషనల్ లా యూనివర్సిటీ ప్రకారం సౌరవ్ తండ్రి పేరు సుబీర్ దాస్ అని ఉంది, ఓటర్ వివరాల్లో దీపక్ దాస్ అని ఉంది అని ఆధారాలు బయటపెట్టాడు. మిత్రా ఇవన్నీ ఈ సంవత్సరం మే నుంచి ఆగస్టు వరకు సీరియల్గా పోస్ట్ చేస్తూ ఓనర్షిప్ రికార్డ్, రెంట్ అగ్రిమెంట్ వివరాలు మరిన్ని వెల్లడించాడు. ద పాంప్లెట్ వంటి వాటిలో వీడియోలు చేశాడు. అదే సమయంలో పాంప్లెట్ అనే ఛానల్ సౌరవ్ ఇంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాచ్మెన్, అక్కడ పరివారితో ఇంటర్వ్యూలు కూడా తీసుకుని ఆ ఇంటిని బయట నుండి వీడియో తీసి ప్రసారం చేసింది. అందరినీ ప్రశ్నలు వేస్తూ జవాబులు ఆశించే సౌరవ్పై ప్రశ్నలకి నేటికి ఈ రోజు వరకు సమాధానాలు ఇవ్వకుండా తన ఇంట్లోకి అనధికారికంగా ప్రవేశించి వీడియోలు తీశారు, అడ్రస్ సోషల్ మీడియా సర్క్యులేట్ చేశారు, ప్రైవసీ ఇన్వేజన్, క్రిమినల్ హౌస్ ట్రెస్పాస్, క్రిమినల్ ఇంటిమిడేషన్, డెఫమేషన్, క్రిమినల్ కాన్స్పిరసీ అని ఆగస్టు 5, 2026 సౌరవ్ ఢిల్లీ పోలీసులకు అధికారిక ఫిర్యాదు ఇచ్చాడు. అంతేకాకుండా ట్విట్టర్కి ఫిర్యాదు చేసి ఆ పోస్టులు తీయించేసి మిత్రా ఆర్ పాంప్లెట్ వారి ఖాతాలు 4 రోజులు బ్యాన్ చేయించాడు. తన అనుమతి లేకుండా తన వ్యక్తిగత వివరాలు, అడ్రస్ మిత్రా మరియు కొన్ని ఛానల్స్ బయటపెడుతున్నారని, ఇది తన ప్రైవసీకి భంగం అని సౌరవ్దాస్ 2 కోట్లకి వీళ్ళ మీద పరువు నష్టం దావేశాడు. ఢిల్లీ హైకోర్టులో మొన్న 24వ తేదీన ఈ కేసు విచారణకు వచ్చింది. సౌరవ్దాస్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయిన కపిల్ సిబల్ కొడుకు అఖిల్ సిబల్ కోర్టులో వాదిస్తూ తన క్లయింట్ పరిశోధనాత్మక జర్నలిస్ట్ కావడం వల్ల అతని వ్యక్తిగత వివరాలు బయట పెట్టనవసరం లేదు అని, దానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ రక్షణ ఉంది అని వాదించాడు. హైకోర్టు మిత్రా మొదలైన వాళ్ళు పెట్టిన పోస్టుల మీద కానీ ఇతర విషయాల మీద కానీ ఏ నిషేధాజ్ఞలు జారీ చేయకుండా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి కేసు సెప్టెంబర్ 14కి తదుపరి విచారణకి వాయిదా వేసింది. సౌరవ్దాస్ తను 18 సంవత్సరాల వయసు ఉండే ఆర్టీఐ యాక్టివిస్ట్ అని ఇప్పటిదాకా 4000కు పైగా ఆర్టీఐ ఫిర్యాదులు దాఖలు చేశానని చెప్పుకున్నాడు. కరోనా టైంలో భారత్ వ్యాక్సిన్ వివరాలు బయట పెట్టాలని భారత ప్రభుత్వాన్ని పదే ఆర్టీఐ కింద అడిగాడు. ఆర్టీఐ అంటే గోప్యత ఉండకూడదు, ఆ పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు అన్ని బహిరంగంగా తెలియాలనే కదా. దాని ఆధారంగానే కరోనా వ్యాక్సిన్ వివరాలు, సుప్రీంకోర్టు జడ్జీల ఆదాయాలు, ప్రధాన డిగ్రీ వివరాలు మొదలైనవన్నీ సౌరవ్ అడిగాడు. మరి సౌరవ్ తన తల్లిదండ్రుల వివరాలు, చదువు, ఆదాయ వివరాలు చెప్పడానికి ప్రెస్ కౌన్సిల్ రక్షణ వెనక ఎందుకు దాక్కుంటున్నాడు? ఏదో దాచడానికి, లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక యాక్టివిస్ట్ తన బేసిక్ వివరాలు కూడా బయట పెట్టడానికి దేనికి సంకోచిస్తున్నాడు లేదా భయపడుతున్నాడు? దానికోసం ఏకంగా వేలు లక్షల ఫీజులు వసూలు చేసే సెలబ్రిటీ లాయర్లను నియమించుకున్నాడు. అన్నట్టుగా సౌరవ్ 1999లో పుట్టాడు. 2013లోనే అంటే 14 సంవత్సరాలకి ట్విట్టర్ ఖాతా ప్రారంభించాడు. మరో ట్వీట్లో డిసెంబర్ 2014లో ట్విట్టర్ ఖాతా ప్రారంభిస్తున్నానని పెట్టాడు. అలాగే నవంబర్ 7, 2014 అంటే జస్ట్ 15 సంవత్సరాల వయసులో ఆప్ పార్టీకి 2611 రూపాయలు విరాళం ఇచ్చాడు. ఆ ట్వీట్లు, ఆ షాట్లు కూడా ఇక్కడ కనబడతాయి. అదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా అతను కోర్టులో ఫాదర్ పేరు మెన్షన్ చేయకుండా పిటిషన్ వేస్తే ఫాదర్ పేరు మెన్షన్ చేయమన్నందుకు గాను విత్డ్రా చేసుకుంటానికి ముందుకు వచ్చారు వాళ్ళ లాయరు ఈ డెఫమేషన్ సూట్ అంటున్నారు.